నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు ఉద్యోగ విరమణ పొందిన మున్సిపల్ వర్కర్స్ కు ఘన సన్మానం మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు మే 1వ తేదీ నుండి కళారాధన ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాట్లపై సమావేశం నంద్యాల జిల్లా ఎస్డిపిఐ శాఖలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు నంద్యాలలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించడం జరిగింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సిపిఐ సిపిఎం అనుబంధ కార్మిక సంఘాలైన ఏఐటియు మరియు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఆయా పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, శానిటరీ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్ హాజరయ్యారు. కార్మిక కర్షకుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, ప్రపంచానికి దేశానికి సంపద సృష్టిస్తున్న కార్మికుల కష్టాలను గుర్తించాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. 139 సంవత్సరాల క్రితం కార్మిక సంఘాల నాయకులు కార్మికులు చేసిన పోరాటాలు ప్రాణ త్యాగాల ఫలితంగా నేడు 18 గంటల పని దినాలు 8 గంటలకు తీసుకురావడం జరిగిందని, వారిని స్మరించుకుంటూ స్ఫూర్తిగా నేటి వరకు మేడే వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు, కార్మిక సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. నా ప్రాణాలు అర్పించేటువంటి కార్మిక నేతలకు 139వ ప్రపంచ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వేచేసినటువంటి కార్మిక సోదరులకు మరియు కార్మిక సంఘ పెద్దలందరికీ, ఆఫీసర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే నంద్యాల పట్టణాన్ని ప్రతిసారి తమ వర్క్ తో పరిశుభ్రంగా కానివ్వండి, ఏదైనా సరే ముందస్తుగా ఉంటున్న ఈ కార్మికులకు మనము ఈ రోజు సన్మానించే రోజు. వాళ్ళు మనల్ని సన్మానించేది కాదు, మనం వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనందరము కరోనా టైంలోనే చూసాము శానిటేషన్ వర్కర్స్ అంటే ఏంటి, వాళ్ళు లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అందరము గుర్తించుకోవాలి. అలాగే నంద్యాలపట్నం ప్రజలందరూ వాళ్ళకి ఎల్లవేళలా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నాకు కొన్ని విషయాలు కానీ తెలిసి నా దృష్టికి రావడం ఏంటి అని అంటే, 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు వాళ్ళ సమస్యలను ఈ రోజు నాకు దృష్టికి తీసుకురావడం కానీ జరిగింది. అలాగే మా వంతు కౌన్సిల్ సభ్యులందరి సహాయ సహకారాలతో ప్రభుత్వానికి ఈ విషయాన్ని నిలదీసి తప్పకుండా తగిన న్యాయం ఈ వర్కర్స్ కి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే 8 గంటల పనితీరు నుంచి చికాగో నుంచి ప్రతి దేశానికి ఇది విస్తరించి ఈ రోజు స్వచ్ఛంగా
వీళ్ళు 8 గంటల పనినే కాకుండా తమ హక్కుల్ని స్వయంగా పోరాడుకునే విధంగా చట్టాలు రూపొందించి ఈ రోజు మేడేని సెలబ్రేట్ చేసుకుంటున్నారో అలాగే ఎప్పుడు వీళ్ళు ఎల్లవేళలా తమ హక్కుల్ని ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏ నాయకులైనా ఏ రాజకీయ నాయకులైనా ముందుగా వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఎల్లవేళలా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము గాని వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉంటాము. మా కౌన్సిల్ తరఫున వీళ్ళ కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కార్మిక సోదరులకి 135వ ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య గారు, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ ఏసీ కమిషనర్ గారు, ఇక్కడికి వచ్చినట్టు శానిటేషన్ కమిషనర్ అందరికి కూడా ఈరోజు మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చేటువంటి ముందుగా చైర్పర్సన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ షణ్ముఖరావు గారి ఆధ్వర్యంలో మేడే పండుగను కార్మికులందరూ కూడా ఐక్యంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మహబూబా గారు, అదేవిధంగా నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్, శానిటరీ సూపర్వైజర్ మురళి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి తదితరులంతా కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులం పేరు మీద, మతం పేరు మీద ఈరోజు ఈ దేశాన్ని విభజించి హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలనే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. మరి అదే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పోరాడి సాధించుకున్న 44 చట్టాలు ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు హక్కులే లేకుండా ఈరోజు చట్టాలు 4 లేబర్ కోడ్లు చేయడం జరిగింది. దానికోసమే ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె కూడా ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు హక్కులు కోల్పోయే పరిస్థితి. జీతం పెంచమని అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, కనీసం కరపత్రం పంచే హక్కు లేదు. ఇటువంటి అనేక హక్కులు ఈరోజు పోయే పరిస్థితి ఉంది. కాబట్టే ఈ మేడేను ప్రతిజ్ఞా దినంగా తీసుకొని మనం రాబోయే రోజుల్లో మన హక్కుల కోసం పోరాడాలి. అయితే దురదృష్టం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మొత్తం మోడీకి కాళ్ళు మొక్కే పరిస్థితులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పూర్తి సపోర్ట్ చేసి ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అందరికి కూడా ఈరోజు ద్రోహం చేసే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తా ఉంది. సిఐటియు పట్టణ కార్యదర్శి గౌస్ గారు, కామ్రేడ్స్ 139వ మేడే దినోత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాయి. అయితే ఈరోజు నిజంగా భారతదేశంలో దురదృష్ట పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిని సాధించేటువంటి అమరుల వీరులని స్ఫురిస్తూ ఆ పద్ధతుల్లో మేడే జరుగుతుంది. కానీ ఈరోజు భారతదేశంలో 8 గంటల పని కాపాడుకోవడం కోసం ఈరోజు కార్మిక వర్గం ఐక్యం కావాల్సినటువంటి రోజులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా పని గంటలు ఎక్కువై బానిస విధానాన్ని పాటిస్తున్నటువంటి నేపథ్యంలో చికాగో నగరంలో ప్రారంభమైనటువంటి పోరాటం 8 గంటల పని మా హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఫలితంగానే క్రమేపీ భారతదేశంలో 8 గంటల పని అమలైంది. కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి సవరణ పేరు మీద 44 కార్మిక చట్టాలని కేవలం 4 సివిల్ కోట్లుగా మార్చేసే ప్రయత్నం చేసింది. తోటి కార్మిక సోదరిని మనం అందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ మేడే ఉత్సవాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ 139వ మేడేను కార్మికులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేసి అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినారు. వారి నెత్తిటి మరకల నుంచి ఏర్పడినటువంటి ఎర్ర జెండా నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పక్షాన రాజీ లేని పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 44 చట్టాలను
కుదింపు చేసి 4 లేబర్ కోట్లుగా చేసి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కార్మికులను నయా బానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తుంది. మేడే కార్మికుల దినోత్సవము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. అమెరికాలో చికాగో నగరంలో ఉన్నటువంటి 16 గంటలు 18 గంటలు అనేక మంది కార్మికులు చేసి వాళ్లకు రెస్ట్ అనేది లేకుండా వేల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో భాగంగానే మాకు 8 గంటల పని విధానం కావాలని అమెరికాలో చికాగో నగరంలో మొత్తము దేశవ్యాప్తంగా పోరాటం చేసి 8 గంటల పని విధానము. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ పొందడం సహజమని, విధిలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం నంద్యాల మున్సిపల్ వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైట్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోషమ్మ, ఖైరున్బీలను ఏపీ వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పదవి విరమణ బెనిఫిట్స్ వచ్చేందుకు కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. శేష జీవితం సంతోషంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో ఎంఈ గుర్రప్ప యాదవ్, డిఈ నాగభూషణ్ రెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ రిటైర్ అయ్యాక కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం కొంత సొమ్ము వారికి ఇవ్వాలని కోరుతున్నాం. 62 ఏళ్లు సర్వీస్ పెంచాలని కోరుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెంచడం లేదని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పదవి విరమణ పొందిన తర్వాత యూనియన్ గా వారికి భవిష్యత్తులో సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ స్ట్రీట్ లైట్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు భాస్కరాచారి, వి రంగనాథ రామాంజనేయులు, బాలదుర్గన్న, సతీష్, ప్రసాద్ రావు, వినోద్, నాగేశ్వరరావు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. గౌస్ గారు చెప్పారు, ఇప్పుడు మన వయసులో ఉన్నప్పుడు మన పూర్తి మన సామర్థ్యాన్ని, మన పూర్తి కాలాన్ని, మనకున్న శారీరక బలాన్ని అన్నిటిని కూడా ఈ ఉద్యోగం కోసం ఇక్కడే మనం ఖర్చు పెట్టింటాం. మన పిల్లలతోటో లేదంటే మన కుటుంబంతోటో కూడా ఎక్కువ సమయం మనం గడపలేకపోయింటాము. మరి ఇప్పుడు ఇంత సర్వీస్ చేసి జీవితం చివరిలో చరమాంకంలో వయసు పైబడ్డ తర్వాత ఇప్పుడు పిల్లల మీద ఆధారపడే వయసులో మరి ఎటువంటి సంపాదన లేకుండా, ఎటువంటి ఆర్థికమైన లబ్ధి లేకుండా వెళ్ళిపోవడం అనేది కొంత బాధాకరమైన విషయమే. ఆ విషయాన్ని కూడా మనం అది ఒక మంచి ఆలోచనే. మరి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా వాళ్ళకు కూడా కొంత ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే రకంగా ప్రయత్నం చేయడం అనేది ఒక మంచి ఆలోచన. పర్మనెంట్ ఉద్యోగస్తుల అవుట్సోర్సింగ్ గా కాంట్రాక్ట్ కార్మికుల అనేది పక్కన పెడితే మనందరం కూడా ఒక కామన్ పర్పస్ కోసం పనిచేసాం. ప్రజలకు సర్వీస్ ఇవ్వడం కోసం, ప్రజలకు సమయానికి మంచినీరు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, అదేవిధంగా శానిటేషన్ కు సంబంధించిన ఇష్యూస్ అయితేనేమి, ఈ దేన్ని కూడా మనము మన ఇంట్లో పండగనో లేదంటే మన ఇంట్లో ఒక బాగలేదనో, మన ఇంట్లో ఎవరికో ఏదో ఉందోనో అనేది కాకుండా ఈ ఊరంతా మన కుటుంబము, ఈ ఊర్లో వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు అని అనుకుని మనము రెయిన్బోవళ్ళు కష్టపడి ఈ పట్టణంలో ఉండే ప్రజలే మన కుటుంబం, మన పిల్లలు, లేదంటే మన ఆప్తులు అని చెప్పేసి వాళ్ళ కోసం కష్టపడి పనిచేశాము. మరి ఈ రకంగా వాళ్ళు రిటైర్ కావడం అనేది మరి 60 సంవత్సరాలు నిండిన కారణంగా మరి వాళ్ళను ఈరోజు రిటైర్ చేయడం అనేది మరి గవర్నమెంట్ నుంచి పోయిన నెలలో వచ్చిన ఆదేశాల మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు అనేది అవకాశం లేదు. 60 సంవత్సరాల వరకే వారిని రిటైర్ చేయాల్సి ఉంటుందన్న ఒక ఆదేశాలను తీసుకుని మన కార్యాలయంలో కూడా మరి వారిని అంచనా వేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ వాళ్ళని కొంతమందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వర్కర్స్ మా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు చేయడం జరిగింది. మాకు సంబంధించిన వివరాలు ఆప్కాస్ లో పొరపాటున వేరుగా నమోదు చేయబడింది అని చెప్పేసి కూడా కొంతమంది దరఖాస్తులు పెట్టడం జరిగింది. వారికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఆప్కాస్ ఎండి గారికి పంపించి మరి వారి నుంచి తగు సూచనలు తీసుకుని వారిని మరి కొనసాగించడంలో తగు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక మంచి సాంప్రదాయం. మరి అవుట్సోర్సింగ్ వర్కర్స్ ను కూడా మనం సముచితంగా మరి వారి పూర్తి జీవిత కాలాన్ని మనం ఇక్కడ వెచ్చించి, మన పట్టణం కోసం వెచ్చించి మరి పనిచేసిన వాళ్ళను కనీసం వాళ్ళని
రిటైర్మెంట్ రోజు కనీసం సముచితంగా గౌరవించాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అసోసియేషన్ మెంబర్స్ కు, మన యూనియన్ మెంబర్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము సోమరిపోతుతనంతో లేకుండా ఉండడానికి మాకు స్ఫూర్తినిచ్చి ప్రజల కోసం మేమంతా కష్టపడి పనిచేయటకు మమ్మల్ని ముందడుగు వేసినటువంటి ఈ అధికారులకు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు కావచ్చు, మన కమిషనర్ గారికి కావచ్చు, మేము ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కార్మికుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అట్లాగే ఇప్పుడు మన సన్మాన గ్రహీతలకు నంద్యాలలో మేడే సందర్భంగా 3వ జిల్లా జడ్జి అమన్నరాజా ఆధ్వర్యంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హుసేన్ బాషా, కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది శ్రీనివాసమూర్తి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకుడు తోటమద్దులు, ఇతర నాయకులు, హమాలీలు, కార్మికులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉచిత న్యాయ సేవలు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఉచితంగా న్యాయ సహాయం అంటే ఎస్సీ కులాల వారికి, షెడ్యూల్ వారికి, ఆడపిల్లలు ఏ కులమైనటువంటి వారికి ఉచితంగా న్యాయ సహాయం ఇస్తామో, అలాగే కులాలతో నిమిత్తం లేకపోకుండా ఏ కులం వారికైనా ఆర్షికాలయ అంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు లోబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అంటే ఒక న్యాయవాదిని మీకు నియమించి ఆ న్యాయవాది ద్వారా మీకు రావాల్సినటువంటి హక్కులు, మీకు రావాల్సినట్టే కానీ మీ పిల్లలకి ఈ తరం మీ యొక్క భూమికి రావాల్సినటువంటి హక్కులు కానీ ఉన్నట్లయితే సమస్యలు పరిష్కరించాలంటే ఉచితంగా మీకు ఒక న్యాయవాది ఇస్తాము. దానికి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మాకు కోర్టు కాంప్లెక్స్ మండల న్యాయ సహకార సంస్థ ఉంటుంది. దానికి మీరు కాగితం రాసేసినట్టయితే పట్లర్స్ కూడా ఉంటే వార్షికాలు ఇవ్వాల్సి వస్తుంది. అది వేరే నాకు ఇచ్చినట్లయితే మీరు ఆ సహాయం అర్హులు అనుకుంటే మాత్రం ఉచితంగా మీకు న్యాయ సహాయం అందిస్తాము. దయచేసి జామీన్ ఉన్నప్పుడు బ్యాంక్ లో కానివ్వండి, పక్క వాళ్ళ విషయంలో కానీ లోన్ తీసుకునేటప్పుడు ప్రాన్సర్ నోట్ గురించి నా అధ్యక్షుడు చెప్తున్నారు. ప్రాన్సర్ నోట్ తీసుకుని లోన్ డబ్బులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అమౌంట్ 10,000 రూపాయలు తీసుకున్నారా, 60,000 రూపాయలు తీసుకున్నారా అని చెప్పి ఆ అమౌంట్ దాని మీద మొత్తం వేసి అక్షరాల రాసి తేదీ వేసి మాత్రమే ప్రాన్సర్ నోట్ రాయాలి. అంతేగాని మీరు ఖాళీ ప్రాన్సర్ నోట్ రాసిచ్చినట్లయితే 50,000 రూపాయలు మీరు లోన్ తీసుకుంటే 5 లక్షలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ఎందుకు వాళ్ళు దాని గురించి దావా వేసే విషయం ఉంది. కనుక మీకు అవసరమైనప్పుడు ప్రాన్సర్ నోట్ మీద ఏమైనా రాసిన, అగ్రిమెంట్ ఏమైనా రాసిన ఖచ్చితంగా తేదీ, దాని వివరాలు తెలుసుకుని మాత్రం చేయాలి. అదేవిధంగా కష్టపడిన సంపాదనతో మీరు చిరాస్తి కొనుక్కుంటున్నారు, ఆ చిరాస్తి కూడా అగ్రిమెంట్ తోటి కొనకండి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి, అగ్రిమెంట్ లో కావాలి. ఎందుకు కష్టపడింది పిల్లల భవిష్యత్తు ఉంటుంది కదా అని చెప్పి మన స్థలాలు గవర్నమెంట్ కి ఈ స్టాంప్ ఎక్కువ కదా, 100 రూపాయలు క్యాటరీ సరిపోతుంది, స్టాంప్ పెట్టదు కదా, తెల్ల క్యాటరీ రాస్తే సరిపోతుంది అని అనుకుంటాను చాలా మంది. ఇప్పుడు మిస్గైడ్ చేస్తుంటారు. కాబట్టి స్థిరాస్తితో ఏది కొన్నా సరే కంపల్సరీగా రిజిస్టర్ సేఫ్టీగా ఉంటే మాత్రమే మీకు వస్తుంది, పొలం కొన్నా స్థలం కొన్నా. ఇంకొక విషయం ఏంటంటే బ్యాంక్ గ్యారంటీలు కానీ, పొదుపులు కానీ అవి కాకుండా మనకి ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్య వచ్చినప్పుడు మీకు ఎందుకంటే మనము అనేక పరిస్థితుల వల్ల ఈ యొక్క రుగ్మతల వల్ల మనం చదువుకోలేకపోవచ్చు. కాబట్టి వ్యవహారంలో ఏ వ్యవహారం తీసుకున్నా కూడా ఒక న్యాయవాదిని, ప్రముఖ న్యాయవాదిని ఏంటంటే మీకు నమ్మకమైన న్యాయవాదిని కన్సల్ట్ చేసరిగా నేను ఆస్తి కొనాలనుకుంటున్నాను, లేకపోతే మీకు బిజినెస్ చేయాలనుకుంటున్నాను, లోన్ తీసుకుంటున్నాను, దాని పర్యవసానం ఏంటి అని ఒకసారి మీరు కన్సల్ట్ చేసి అందరికీ కాకుండా ఒక న్యాయవాది కానీ లేకపోతే మీకు తెలిసిన మీ సెక్రటరీ కానీ మీ వల్ల ఉన్నాయని చెప్పేసి తెలుసుకుని ముందుకు వెళ్ళినట్టయితే మీ ఆస్తి నష్టము ప్లస్ ఈ సమయం వృధా అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ మే 1వ తేదీ నుండి 31 వరకు కళాసాధన పేరిట ఉచిత లలిత కళల శిక్షణ శిబిరాలు నంద్యాల కేఎన్ఎం మున్సిపల్ స్కూల్ ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందని కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ, క్యాంపు కోఆర్డినేటర్ పత్తి రంగనాథ్లు పేర్కొన్నారు. బుధవారం కళారాధన కార్యాలయంలో శిక్షణ శిబిరంలో శిక్షణ ఇచ్చే కోచ్లతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కళారాధన యోజన విభాగం అధ్యక్షుడు మరియు శిబిరం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రంగనాథ్, కోచ్లు గణేష్, కళ్యాణి, లలితా సరస్వతి, సుభాషిని, ప్రజ్వల, మానస,
రజాక్, సుదర్శనం, బాలకృష్ణ, నాగేంద్ర, రాజేంద్ర, బాలస్వామి, శివకుమార్, సతీష్, మధు, రాజా, తరుణ్, సీతారాం, రాజ్ కుమార్, సత్యనారాయణ, రామసుబ్బయ్య, వెంకటరాజు, ఫణిసాయి, దామోదర్, సమీర్, శబరి, నిలయరాజ్ పాల్గొన్నారు. కూడా మే నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు కళా సాధన అనే పేరు మీద లలిత కళలు, కొన్ని క్రీడలలో ఉచిత శిక్షణా శిబిరాల్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కళారాధన ఆధ్వర్యంలో లలిత సంగీతము, శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యం, ఆధునిక నృత్యం, చదరంగం, తైక్వాండో, కరాటే, చిత్రలేఖనము, హ్యాండీక్రాఫ్ట్స్, సోప్ కార్వింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఇంకా అనేక రకాలైనటువంటి లలిత కళ, నటన, పద్యగానం, సంస్కృత శ్లోకాలు, ఈ విధంగా దాదాపు 20 అంశాల్లో 25 మంది కోచ్లతో పూర్తి ఉచితంగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 3 నుండి 400 మంది బాలలు దీంట్లో శిక్షణ పొందుతున్నారు కళల్లో. ఎందుకంటే విద్యార్థులకి చదువుతో పాటు కళలు, క్రీడల్లో ప్రవేశం ఉంటేనే వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనేటువంటి ఒక లక్ష్యంతో గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో అనేక వందల మంది శిక్షణ పొందడం జరిగింది. శిక్షణ పొందినటువంటి బాలబాలికలతో ముగింపు ఉత్సవంలో వారు నేర్చుకున్న దాన్ని అన్ని రకాలైనటువంటి హంగులతో వారికి అవసరమైన శాస్త్రీయ నృత్యం చేసే వారికైతే శాస్త్రీయ నృత్యం దుస్తులు, కాస్ట్యూమ్స్ అన్ని కూడా కళారాధనని ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దీంట్లో ధనిక పేద తేడాలు లేకుండా ఎవరి దగ్గర కూడా ₹1 కూడా రుసుము తీసుకోకుండా ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఈ విధంగా భారతదేశంలో ఇన్ని అంశాలలో ఇంతమంది కోచ్లతో 25 సంవత్సరాలుగా ₹1 కూడా తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా ఇటువంటి శిక్షణా శిబిరాలు నిర్వహించే సంస్థ భారతదేశంలో కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఒకటే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కళారాధన ఈ సంవత్సరం రజతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ కళా సాధన, అదేవిధంగా ఆగస్టులో మాతృభూమికి కళార్చన పేరిట 15 రోజుల పాటు దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దాదాపు 5,000 మందికి 25 సంవత్సరాలుగా పోటీలు నిర్వహించి వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తులను ప్రోత్సహించి బహుమతులు ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా కళారాధన నాటకాలను తయారు చేసి నంది నాటక పోటీల్లో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పరిషత్ పోటీల్లో, దేశంలో ఇంకా కువైట్లో కూడా నాటక ప్రదర్శనలు చేసి అనేక నంది బహుమతుల్ని నంద్యాలకు తీసుకొచ్చిన విషయం కూడా తెలిసిందే. అదేవిధంగా నంద్యాలలో కూడా నంద్యాల ఉత్సవాలు, నాటకోత్సవాలు నిర్వహించాం. అనేక సార్లు నంది నాటకోత్సవాలు నంద్యాలలో నిర్వహించాం. భారతీయం అనే పేరు మీద 5 రోజుల పాటు భారీ ఉత్సవాలు నిర్వహించాం. ఈ సంవత్సరం ఇంకా అనేక కార్యక్రమాలని ఈ మే నెల నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయదలుచుకున్నాము. రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు నిర్వహించాలనుకుంటాం. అదేవిధంగా 2 రోజుల పాటు సాహితీ కార్యక్రమాలు, కవి సమ్మేళనము, అష్టావధానం, భోజన విజయం, అదేవిధంగా కథా కవితా రచనలో వర్క్షాపులు నిర్వహించడం, శాస్త్రీయ నృత్యము, సంగీత ఉత్సవాలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలనుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలు కూడా, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. నంద్యాల కళా వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళడంలో కళారాధన కృషి నిజంగా చాలా ప్రశంసనీయమైందని చెప్పేసి ఎంతో మంది పెద్దలు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో గతం నుండి 25 సంవత్సరాల్లో అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి దాతలు, లయన్స్ క్లబ్ సభ్యులు, IMA వైద్యులు, తర్వాత రోటరీ క్లబ్ సభ్యులు, అనేక మంది ప్రముఖులు వీటికి సహకారం అందజేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం పొడుగునా 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఒక సంస్థ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా 25 సంవత్సరాలు నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. అటువంటి ఈ కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలని ఈ సంవత్సరం పొడవునా నిర్వహించబోతున్నాం. అనేక కార్యక్రమాలని, వీటిని అన్నిటిని కూడా ఆదరించాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలకు ముఖ్యంగా ఈ కళా సాధన సమ్మర్ క్యాంప్లో పిల్లల్ని పంపించి వారు ఏదో ఒక కళలో ప్రవేశం పొందేలాగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ, మున్సిపల్ హై స్కూల్, KNM మున్సిపల్ హై స్కూల్లో ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి. ఈ రోజే మొదటి రోజు. మీరు రేపు ఎల్లుండి ఎప్పుడైనా కూడా వచ్చి చేరొచ్చు. 31వ తేదీ
టౌన్ హాల్లో ముగింపు ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించవలసిందిగా, అదేవిధంగా మేము నిర్వహించబోయే రజతోత్సవ ఉత్సవాల్లో అన్నింటిలో కూడా కళాభిమానులు అందరూ పాల్గొని నంద్యాల కళా వైభవాన్ని చాటడంలో మీ వంతు పాత్ర వహించాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఎస్డిపిఐ శాఖలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా స్థాయి సమావేశంలో పార్టీ ప్రతినిధులు, సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్డిపిఐ నూతన అధ్యక్షులుగా మణిహారం హనీఫ్, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, అమీర్ ముల్లా, కార్యదర్శులు సుల్తాన్, కరీముల్లా, కోశాధికారి సమీవుల్లా ఖాన్, కమిటీ సభ్యులు మెహబూబ్ బాషా, ఖాజా హుసేన్, షఫీవుల్లా, ఇస్మాయిల్, జాఫర్, అబ్దుల్ రెహమాన్లను ఎన్నుకోవడం జరిగింది. निकालने के बाद उठेंगे फोटो। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు. ఉద్యోగ విరమణ పొందిన మున్సిపల్ వర్కర్స్ కు ఘన సన్మానం. మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. మే 1వ తేదీ నుండి కళారాధన ఉచిత శిక్షణా శిబిరం ఏర్పాట్లపై సమావేశం. నంద్యాల జిల్లా ఎస్డిపిఐ శాఖలో నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.